యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జంజీ యువతకు, దిమాగి నక్సల్స్కు, దిమాగి నక్సల్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, నా నమస్సుమాంజలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని రెండు ఉద్యమాలు తన మెడలో ఉంచినాయి. ఒకటి కిసాన్ ఆందోళన, రెండోది జంజీ ఉద్యమం. ఈ రెండు ఉద్యమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి యోగేంద్ర యాదవ్ గారు. కాబట్టి ఈ రెండింటి గురించి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, దాని యొక్క బలాలు బలహీనతల గురించి వారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియవు. కాబట్టి వారు మనకి సరైన వ్యక్తి మనకు అతిథిగా రావడానికి చెప్పేసి భావించి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మన పరిస్థితి తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, అక్షర క్రమంలో మన అగ్రస్థానంలో ఉన్నాం. ఒకనాడు అభ్యుదయంలో కూడా మన అగ్రస్థానంలో ఉన్నాం. ఈరోజు అంధవిశ్వాసంలో అధమస్థానానికి తీసుకెళ్లారు. అంధవిశ్వాసాలతోటి మనల్ని, ఆంధ్రప్రదేశ్ని అధమస్థానానికి తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలది. ఇవాళ మనం పుస్తకాల్లో చదువుకునే వాళ్ళవి యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. ఆ యూనిటీ ఇన్ డైవర్సిటీ వాళ్ళ రాజకీయ పార్టీలో కనిపిస్తుంది. ఈరోజు మన రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళకి జెండాలే వేరు, కానీ ఎజెండా మాత్రం ఒకటే, అన్ని పార్టీలది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి. అక్కడికి వెళ్తే అందరూ కూడా మోడీ భయం చేయటం తప్ప మోడీ చేసినటువంటి ఏ ఒక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని వ్యతిరేకించే ధైర్యం, దమ్ము ఎవరికి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఈ దేశంలో అతి తక్కువ బీజేపీకి ఓట్లు ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఒకరోజు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి రాష్ట్రాన్ని 100కి 100 పాళ్ళు బీజేపీకి తాకట్టు పెట్టినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇవాళ వీళ్ళు ఎవరి కోసం పరిపాలిస్తున్నారంటే ప్రజల కోసం కాదు, వాళ్ళ సామాజిక వర్గాని కోసం కూడా నేను అనుకోవట్లేదు. కేవలం వాళ్ళ కుటుంబాల కోసం, ఆ కుటుంబాల యొక్క ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప పూర్తిగా మోడీకి లొంగిపోయి మనందరి యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు. ఇవాళ బీపీ మండల్ ట్రస్ట్ అనేది ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సామాజిక న్యాయం, ఈ 3 అంశాలని రక్షించుకోవటం కోసం ప్రయత్నిస్తూ వస్తున్నాం. అనేక కార్యక్రమాలు పెట్టాం. గత సంవత్సరం కూడా గుంటూరులో డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఓ కార్యక్రమం జరిగింది. అట్లానే పీపీపీ ఉద్యమానికి వ్యతిరేకంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని రాష్ట్ర స్థాయిలో ఇదే హాల్లో పెట్టడం జరిగింది ప్రోగ్రాం ఒకటి. అదే ఈ నెలలోనే ఢిల్లీలో కూడా ఓబీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలని మరొక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి అనేక ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు బీపీ మండల ట్రస్టు నిర్వహిస్తూ వస్తుంది. ఇవాళ ఈ ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి ప్రమాదం ఎవరి నుంచి ఉందంటే అది ప్రభుత్వం నుంచే ప్రమాదం ఉంది. ఇవాళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. లౌకికవాదానికి వ్యతిరేకంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది కూడా. ప్రభుత్వాల్లో ఉన్న మంత్రులు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. అట్లానే అనేక సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నటువంటి జీవోల్ని, రిజర్వేషన్లకు సంబంధించిన జీవోల్ని, వాటిని మార్చేసి కొత్త జీవోలను తీసుకొస్తున్నారు. సామాజిక న్యాయానికి తూట్లు పడవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరి దీన్ని ఎవరు రక్షించాలి దీని నుంచి అంటే మనకి వేరే ఒక పార్టీ వచ్చి రక్షించే పరిస్థితి లేదు, మనం రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగనే ఇవాళ భూమి రోజుకి తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి భూమిని అతి జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి సమయంలో భూమిని విచ్చలవిడిగా 1000 ఎకరాలు, ప్రతి దానికి 1,00,000 ఎకరాలు, వేలు కాదు, ఇప్పుడు మొన్నటిదాకా 1000 ఎకరాలు అన్నారు, ఇప్పుడు రాజధాని అంటే 1,00,000 ఎకరాలు అంటారు. 1000 ఎకరాలు అయితే మున్సిపాలిటీ అవుతుంది, 1,00,000 ఎకరాలు అయితే పెద్ద నగరాన్ని కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది మనకి హైదరాబాద్ నుంచి విజయవాడకి, ఇది కాదంటే ఇంకోటి గ్రీన్ ఫీల్డ్, ఇంకోటి అని చెప్పేసి చేస్తున్నారు. మన దగ్గరలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అది కాదని చెప్పేసి ఇంకొక ఎయిర్పోర్టు
పెడతామని చెప్పేసి ఇంకొక 5,000 ఎకరాలు అంటున్నారు. కాబట్టి ఈ పొలాలన్నీ తీసుకున్నప్పుడు ఉపాధి కోల్పోతున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, ఉపాధి కోల్పోతున్నటువంటి కూలీలు ఎంతమంది ఉన్నారో మనం ఆలోచించాలి. వీళ్ళు పెట్టే పరిశ్రమలతో వచ్చే ఉపాధి అవకాశాలు ఎన్ని అనేది చూస్తే ఉపాధి కోల్పోతున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు, కానీ ఉపాధి పొందేవాళ్ళే తక్కువ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కేవలం అభివృద్ధి కోసం కాదు, వీళ్ళ వ్యాపారం కోసమే చేస్తున్నారు తప్ప ప్రజల కోసం చేస్తున్నది కాదు. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ముందుగా యువత పైన, ఆ తర్వాత అభ్యుదయవాదులైనటువంటి మనందరిపైన ఉందని చెప్పేసి భావిస్తూ, సమయం ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు. ఇంకా అనేక మంది పెద్దలు మేధావులు ఉన్నారు ఇక్కడ, వారికి అవకాశం ఇద్దాన్ని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా నమస్కారం తెలియజేస్తూ సెలవు. జై హింద్.